హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే నా లంచ్ అనమాట. చూసారు కదా, చాలా ఐటమ్స్ కనిపిస్తున్నాయి. వేడిగా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకున్నాము. డైలీ అదే అన్నం అలా తినాలంటే కూడా బోర్ వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఇలా కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా, కొంచెం పులిహోర లేదా దద్దోజనం, ఇట్లా బిర్యానీస్ ఇలా మార్చి చేసుకుంటూ ఉంటే మనకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. దట్టు సండే అనమాట. సండేని చాలా సింపుల్గా ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పి వెజిటేబుల్ బిర్యానీ అయితే చేశాను అనమాట. ఇంకా అందులోకి ఏ కర్రీ కూడా చేయలేదు, జస్ట్ రైతా కలిపి పక్కన పెట్టాను. రైతాలో కూడా కొంచెము క్యారెట్ తురిమాను, ఇంకా ఆనియన్ వేసాను, సాల్ట్, ఇంకా అంతే అనమాట. అలాగే సపరేట్గా ఎగ్స్ కూడా బాయిల్ చేశాను. ఈరోజు అయితే మా లంచ్ ఇదే అనమాట. ఇక్కడ బీట్రూట్ కర్రీ, ఇంకా టమాటా చిక్కుడుకాయ కర్రీ ఉంది కదా, ఇవైతే నిన్నటి కర్రీస్ అనమాట. ఏ 2-3 రోజులు 4 రోజులు అలా అయితే ఫ్రిడ్జ్లో ఎప్పుడు పెట్టను. ఈరోజు మిగిలింది అంటే జస్ట్ రేపటికి ఫినిష్ అయిపోయేలాగైతే పెట్టేస్తాను అనమాట. అలా అని ఈ రోజుకి కొంచెం మిగిలిన అది తీసి పడేయటం అట్లా అయితే చేయను, అంతే. ఈరోజు మమ్మీ చేసిన బిర్యానీ సో యమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. రోజు నార్మల్ కర్రీస్, నార్మల్గా చేసే రైస్ చేసి తిని మనకి బోర్ కొడుతుంది, పిల్లలకు కూడా బోర్ కొడుతూ ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అది ఏ రూపంలో అయినా సరే కొంచెం ఫ్లేవర్డ్ రైస్ లాగా, లేదా లెమన్ రైస్, దద్దోజనము, లేకపోతే ఇట్లా బిర్యానీ చేస్తే ఇంకా అసలు పేరు పెట్టదనమాట. తినేస్తుంది. బిర్యానీ అని చెప్తే చాలు, ఇంకా అసలు బాక్స్ వదలకుండా తినేసి వస్తుంది. లేదంటే బాక్స్ మాత్రం ఎంత కొంత డైలీ కర్రీస్, బెండకాయ, దొండకాయ ఇలా పెడితే అయితే బాక్స్ అయితే వెనక్కి తీసుకొస్తుంది తినకుండా. ఇలా చేసి కొంచెం రైతా పక్కకు పెట్టి పంపిస్తే కంప్లీట్గా ఫినిష్ చేసుకొని వస్తుంది. నాకు తెలిసి పిల్లలందరూ అంతే అనమాట. ఎందుకు మరి డిఫరెంట్గా అలాగా బిర్యానీ అంటే ఇష్టపడతారు. మేబీ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ మసాలా తగులుతుంది కదా, అది నచ్చుతుంది అనుకుంటాను. సో మా పాప కూడా అంతే అనమాట. ఈరోజు మా లంచ్ అయితే ఇది. ఇంతకు మీరు ఏం వండుకున్నారు, ఏం తిన్నారో కూడా కామెంట్ చేయండి. హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో అయితే వచ్చేస్తాను.